కాలేజ్ గుడి దేవాలయము. ఇక్కడైతే చాలామంది పూజలు చేస్తారు. మాకు సెమ్లో మంచి మార్క్స్ రావాలనేసి చుట్టూ తిరిగేస్తుంటారు. అయినా మనకు తెలిసిందే కదా యావరేజ్ మార్క్స్ మనకి. అండ్ మీ ఫస్ట్ ఇయర్స్కి అయితే ఇప్పుడు మనము ముఖ్యమైన మీ ఫస్ట్ ఇయర్స్కే సౌత్ బ్లాక్ మీకు అనేది ఒక బ్లాక్ అయితే అలాట్ చేసేసినారు. ఆ బ్లాక్ మనం అయితే చూద్దాం. ఇప్పుడు అసలు ర్యాగింగ్ అనేది ఉండదు, ఫుల్ ఫ్రెండ్స్గా ఉంటారు మొత్తం, డిగ్రీ జాన్ దోస్తుల్లాగా. వాడు మాకు రెమో అనమాట, మా కాలేజ్ రెమో. దిస్ ఇస్ ద ఆడిటోరియం. ఏం ఫంక్షన్స్ జరిగినా, ఏ డిపార్ట్మెంట్ వైజ్ ఫంక్షన్స్ జరిగినా ఇదైతే ఆడిటోరియము. ఇక్కడ ఏం ఫంక్షన్స్ జరిగినా జరిగినా కూడా ఇక్కడ జరుపుతారు. అండ్ శనివారం కూడా ఇక్కడ శనివారము ఆఫ్టర్నూన్ నుండి ఖాళీనే ఉంటుంది, కాలేజ్ ఉన్నదన్నమాట. సినిమాలు కూడా వేస్తారు ఇక్కడ ప్రతి శనివారం. సాటర్డే ఇక్కడ మూవీస్ కూడా అనేది ఉంటుంది. ఆడిటోరియం మూవీ థియేటర్ లాగే ఉంటుంది. పైన బాల్కనీ ఉండి కింద మొత్తం సిట్టింగ్స్ ఉంటాయి. సంథింగ్ ఏదో ప్రీమియంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇదైతే మొత్తం పైన అయితే బాల్కనీ లాగా సెటప్ చేసింటారు. కింద వచ్చేసి జనరల్గా కూర్చోవచ్చు. ప్లస్ మొత్తం పెద్ద ప్రొజెక్టర్ అయితే సిస్టమ్ చూపి మెయిన్ ఇదే సిస్టమ్ అంటే థియేటర్ సెటప్ ఉన్నట్టే ఉంటుంది మొత్తం. అండ్ నీకు అక్కడ ఏమైనా కనపడబోతే ఇక్కడ టీవీస్ కూడా అరేంజ్ చేసి ఉంటారు. ఇది ఏసీ ఉంటుంది. మొత్తం 3 ఏసీస్ ఉన్నాయి ఇక్కడైతే. అక్కడ ఒక టీవీ, ఇక్కడ ఒక టీవీ. ప్రస్తుతానికైతే ఖాళీగా ఉంది. మామూలుగా ఇదైతే ఇది మొత్తం ఫిల్ అయిపోతుంది అనమాట. అండ్ హై రెజల్యూషన్ ప్రొజెక్టరు ప్లస్ స్పీకర్సు మొత్తం బాగా సూపర్ సెటప్ ఉంటుంది. ఆడిటోరియం మా కాలేజీలో మంచి ప్రీమియంగా ఉండేదంటే నాకు బాగా నచ్చేది స్పెసిఫిక్గా ఆడిటోరియం. అండ్ బోత్ స్పీకర్స్ ప్లస్ ఇంకా మీకు చెప్పడం మర్చిపోయినా, ఇదైతే మిట్స్ కాలేజ్ అనేది యూనివర్సిటీగా చేస్తున్నారు. రేపైతే మెయిన్ ఆడిట్ ఉంది. రేపంతా ఎవరైతే యూనివర్సిటీగా చేంజ్ చేస్తారో వాళ్ళు మొత్తం వచ్చి చెక్ చేస్తారనమాట కాలేజీని మొత్తము. ఇంకొక మ్యాక్సిమం 10 days to 15 days లోపల యూనివర్సిటీ స్టేటస్ అనేది రావచ్చు. వచ్చేస్తుంది కూడా చెప్తున్నారు. అయితే విల్ సీ నెక్స్ట్ థింగ్. ఇదైతే కింద నుండి చూడొచ్చు మనము. మొత్తం అరేంజ్ చేసింటారు. ఇట్లే ఉంటుంది. దీన్ని ఎవరు కదపరనమాట. ఇట్లానే ఉంటాయి. అటు సైడ్ మొత్తం గర్ల్స్, ఇటు సైడ్ మొత్తం బాయ్స్ కూర్చోబెడతారు. అది పోడియం. అక్కడ నుండి ఇక్కడ సేమ్ కింద కూడా అట్లే ఉంటాయి. ఇక్కడ 2 స్పీకర్స్, 2 టీవీస్ ఏమైనా కనపడబోతే. అండ్ ఈరోజు అయితే చెకింగ్ అయితే జరుగుతుంది అనమాట. రేపైతే ఒక ఆడిట్ అయితే ఉంది కాబట్టి. బయటికి రాగానే మన హృదయాలకి ఒక బాను మొదలే రెమో అంటే అపరిచిత రెమో అనుకున్నారు. కాదు, మన శివకార్తికేయన్ రెమో టైప్లో ఒకటి సెట్ చేసినారనమాట. కనపడుతుందా? నేను కాలేజ్ ఈ బ్లాక్ అంతా మీదే, సౌత్ బ్లాక్. ఫస్ట్ ఇయర్స్ మొత్తం ఇక్కడే ఉంటారు. అండ్ ఇంగ్లీష్ డిపార్ట్మెంటు, మ్యాథ్స్ డిపార్ట్మెంటు అన్నీ ఇక్కడే ఉంటాయి. దిస్ ఇస్ ద బ్లాక్. ఇదైతే సౌత్ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్. ఇక్కడ 4 సెమినార్ హాల్స్ అయితే ఉంటాయి. ఈ లోపల చూద్దాము. ఇదైతే సెమినార్ హాల్. మొత్తం స్టూడెంట్స్ అంతా ఇనాగ్రేట్ అవుతారు. ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా, డిపార్ట్మెంట్ వైజ్ ఫంక్షన్స్ ఉన్నా ఇక్కడే జరుపుకుంటారు. ఇలాంటివి చాలా దీనికన్నా బాగుంటాయి. ఇంకా సెమినార్ హాల్ అవి ఇంకా పెద్దవి కూడా. సౌత్ బ్లాక్ లిఫ్ట్ అనమాట. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో చాలా కథలు పడేటోళ్ళు. ఫస్ట్ ఫ్లోర్లో వెళ్ళగానే సార్ పట్టుకుంటాడని చెప్పేసి 5th ఫ్లోర్కి వెళ్ళిపోయేది. అటు సైడ్ నుండి ఇంకో బ్లాక్ వెళ్తే అటు సైడ్ నుండి క్లాస్లోకి వచ్చేయచ్చు. చిన్నగా అలా తప్పించుకునేవాళ్ళం అనమాట. అంటే ఏదైనా జీన్స్ ప్యాంట్స్ వేసుకొచ్చినా అట్లా. సౌత్ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్. ఇటు సైడ్ పోతే డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్, అటు సైడ్ పోతే డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్. డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ చూద్దాం. మీకు M1, M2 ఇలా మంచి సబ్జెక్ట్స్ ఉంటాయి అన్నమాట ఫస్ట్ ఇయర్లో. గట్టి సబ్జెక్ట్స్ అవి బాగా చదవకపోతే అస్సాం అయిపోతాం అంతా.
ఇదైతే డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ. అక్కడ ల్యాబొరేటరీ చూసినాం కదా ఈస్ట్ బ్లాక్లో. సౌత్ బ్లాక్లో అయితే డిపార్ట్మెంట్ అనేది ఉంటుంది. ఒకసారి డిపార్ట్మెంట్ లోపల చూడొచ్చు. కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ ఫిజిక్స్. అండ్ టుడే ఫిజిక్స్ డిపార్ట్మెంట్కి నాకు అనుకోలేని విడదీయని బంధం ఒకటి ఉన్నది ఫస్ట్ ఇయర్లో. ఈ డిపార్ట్మెంట్ ఫిజిక్స్ ఇంకైతే క్లోజ్లో ఉంది. ఇంకా మా ఫస్ట్ ఇయర్ క్లాస్ ఇవే అనమాట. ఫస్ట్ ఇయర్ క్లాసులు అయితే ఇవే. అంటే మాది 5th ఫ్లోర్లో ఉండింది, బట్ బాగుంటాయి, క్లాసులు బాగుంటాయి. ఒక ప్రొజెక్టర్ అయితే ఉంటుంది. అండ్ ఓవరాల్ క్లాసులు అని చెప్పే క్లాసులు కూడా వచ్చేసి ఇది ఉంటుందన్నమాట. దీని మీద పెట్టలేదా, జస్ట్ ఇలా అనగానే ప్రొజెక్టర్ రన్ చేసుకుని మొత్తం పీపీటీ ప్రజెంట్ చేస్తారు. అన్నీ చూడొచ్చు కదరా, పీపీటీ ప్రజెంట్ చేస్తారు ఫ్యాకల్టీ అనే వాళ్ళు. సెక్యూరిటీ ల్యాబ్ అనమాట. మొత్తం సిస్టమ్స్ ఉంటాయి దీంట్లో. క్లోజ్లో లేదు అంటే మీకు జనరల్గా మీరు ఇంతకుముందు చూసినారు కదా, అక్కడ సేమ్ అట్లనే కంప్యూటర్స్ ఉంటాయి దీంట్లో. ఏమంటే ఇవి కొంచెం నెక్స్ట్ జనరేషన్ కంప్యూటర్స్ అనమాట, మంచిగా వర్క్ అయ్యేవి ఉంటాయి. ఫైన్స్ అనేవి కూడా ఉంటాయి. ఫైన్స్ వదిలేస్తే బాగుండదు. అసలు ర్యాగింగ్ ఉండదు అబ్బా ఈ కాలేజీలో చెప్పాలంటే. ఫ్యాకల్టీయే ఫ్రెండ్స్ లాగా ఉంటారు. అండ్ దిస్ ఈజ్ ద సెకండ్ ఫ్లోర్. వైపు క్లాసులు, ఇది మొత్తం క్లాసెసే. ఇంకా చెప్పాలంటే ఇంగ్లీష్ ఒకసారి చూపిస్తారండి. ఇంగ్లీష్ ల్యాబ్ 1 ఇక్కడ. ల్యాబ్ 1లో ఇట్లుంటుంది. ల్యాబ్ అయితే ఇట్లుంటుంది మొత్తం. మీకు ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ ఇయర్లో ఒకరితో ఎలా కమ్యూనికేట్ అవ్వాలి, ఎలా స్కిల్ పెంచుకోవాలి, అండ్ స్టేజ్ నుండి ఎలా ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ని మనము హోల్డ్ చేయాలా అనేది మొత్తం ఈ ల్యాబ్లో ఉంటే చూసుకుంటాం. ల్యాబొరేటరీ టెక్నికల్గా సిస్టమ్స్లో ఫారెన్ లాంగ్వేజెస్ ఇలా కమ్యూనికేట్ చేస్తూ ఎగ్జామ్స్ కానీ మొత్తం ఇక్కడే జరుగుతుంది. దిస్ ఈజ్ ద ఓవర్ వ్యూ ఆఫ్ ల్యాబొరేటరీ, ఇంగ్లీష్ ల్యాబొరేటరీ. అండ్ దీనికి మా సారే అనమాట ఇన్ఛార్జ్. దిస్ ఇస్ ద ల్యాబొరేటరీ. మీరంతా ఆల్ స్టూడెంట్స్ కుతూహలంగా వెయిట్ చేస్తూ చూసేదని తెలుసా, సిఎస్సి. దిస్ ఈజ్ ద మెయిన్ స్టాఫ్ రూమ్ ఆఫ్ సిఎస్సి. ఇదైతే మనం చెప్పుకోవచ్చు, ఎవరు లేరు. దిస్ ఈజ్ ద స్టాఫ్ రూమ్. ఇట్లుంటుంది. ఆల్ క్యాబిన్స్ వైజ్గా డివైడ్ చేసి ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క క్యాబిన్లో కూర్చొని ఇచ్చేస్తారు వాళ్ళకి. సిఎస్సి స్టాఫ్ రూమ్ పక్కనే మా ఏఐ స్టాఫ్ రూమ్ ఉంటుంది. ఇది అయితే సెకండరీ స్టాఫ్ రూమ్ అనమాట. మెయిన్ స్టాఫ్ రూమ్ అదే మెయిన్ డిపార్ట్మెంట్ అందరూ ఉండేది అది వేరేది. అది ఇంకో బ్లాక్లో ఉంటుంది. అంటే అటాచ్మెంట్ ఉంటాయి బ్లాక్స్, బట్ సేమ్ సిఎస్సిలో చూసుకున్నట్టే దీంట్లో కూడా ఉంటాయి. విల్ గో టు ఎంబీఏ. అవును, మీకు చెప్పలేదు కదా, ఇదే బ్లాక్లో ఎంబీఏ వాళ్ళు కూడా ఉంటారు. పైన మొత్తం ఎంబీఏ, ఇక్కడ ఎంసీఏ ఎంబీఏ కూడా అవైలబిలిటీ ఉంది. సేమ్ పైన ఫ్లోర్ అంతా వాళ్ళకే అనమాట. అండ్ మీకైతే మంచి లొకేషన్ చూపిస్తా. ఈ సౌత్ బ్లాక్ నుండే మొత్తం కనపడుతుంది కాలేజ్, అటువైపు ఇటువైపు మొత్తం వస్తే. దిస్ ఈజ్ ద వ్యూ. ఈ వ్యూ వర్షం పడితే బాగా కనపడుతుంది అనమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఇంకా చాలా బాగా బిల్డ్ అవుతుంది. కింద చూస్తే మనం మొత్తం చూడొచ్చు. అది ఆడిటోరియము, ఈ సెంట్రల్ లైబ్రరీ. అవును, బ్లాక్స్ చెప్పా కదా, ఒకసారి బ్లాక్స్ చెప్తాను చూడండి. ఇట్లా చూపి. ఫస్ట్ ఈస్ట్ బ్లాక్, ఇప్పుడు మనం ఉన్నది సౌత్ బ్లాక్, అది వెస్ట్ బ్లాక్. అక్కడ ఉన్నది కదా వెస్ట్ బ్లాక్. అండ్ ఈ మిడిల్ కనపడుతున్నది ఈ హార్ట్. ఒక మనిషికి హార్ట్ ఎలాగనో మా కాలేజ్కి మంచిగా అట్రాక్టివ్గా అనిపించేది సర్క్యులర్ బ్లాక్ అనమాట. ఇది మొత్తం ల్యాబ్సే సిఎస్సికి. ఈ సిఎస్సి డిపార్ట్మెంట్, సిఎస్సి స్పెషలైజేషన్, కంప్యూటర్ సిస్టమ్స్, కోడింగు ఇట్లా ఉంటుంది కదా, ఐటీ సెక్టార్ అంటారు కదా, అట్లా మొత్తం ల్యాబ్ అనమాట. మొత్తం ఇదే మొత్తం 12 ల్యాబ్స్ 14 ల్యాబ్స్ ఉంటాయి ఇన్ సర్కిల్ బ్లాక్. ఇంకా వీళ్ళ క్లాసెస్ అయితే చూపిస్తా. మొత్తం ఈ ఫ్లోర్ అంతా వాళ్ళే ఉంటారనమాట. మా క్లాసెస్ కన్నా వీళ్ళ క్లాసెస్ బాగుంటాయి అనిపిస్తుంది మాకు. ఇంకా ఈ ఫ్లోర్ అనమాట. ఇట్లా ఆ అక్కడ లాస్ట్ లైటింగ్ కనపడుతుంది కదా, అక్కడ నుండి ఇటు సైడ్ మొత్తం ఎంబీఏ వాళ్ళది, ఎంబీఏ అండ్ ఎంసీఏ వాళ్ళది. వీళ్ళకైతే క్లాసెస్ ఇట్లుంటాయి. అయితే ఎంబీఏ వాళ్ళకైతే ఇట్లుంటాయి. మాకన్నా బాగుంటాయి క్లాసులు.